తెలంగాణలో కలకలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీఆర్ఎస్ కి ఇబ్బందిగా మారిన వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లతో పాటు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు మాజీ డీసీపీ అంగీకరించడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిఘా పెట్టినట్టు రాధాకిషన్ వాంగ్మూలంలో చెప్పారు. అప్పుడు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అంగీకరించారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అనుచరులతో పాటు జువాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిపై కూడా నిఘా పెట్టామంటూ రాధాకిషన్రావు విచారణలో చెప్పాడు. అంతేకాకుండా బడా రియల్టర్లు, హవాలా వ్యాపారులతో కూడిన 4 పేజీల ఫోన్ లిస్టును రెడీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుండగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 అక్టోబర్లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఆయన ఓడించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారని రాధాకిషన్ చెప్పాడు. అలాగే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో మునుగోడులో ఎలాగైనా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు అంటున్నారు. ఈ సమయంలోనే పైలట్ రోహిత్ రెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవాలని అగ్రనేతలు సంప్రదించినట్లు వాంగ్మూలంలో చెప్పారు. బీజేపీ అభ్యర్థుల్ని ఎలాగైనా అడ్డుకోవాలని కేసీఆర్ మాస్టర్ స్పై ఆపరేషన్ సిద్దం చేశారని, బీజేపీకి ఎలాగైనా చెక్ పెట్టేందుకు ఆ నేతలపై సర్వేలైన్స్ పెట్టాలని కేసీఆర్ ఎస్ఐబీకి చెప్పినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. అప్పుడు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తనతో చర్చించారని, బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్రావు బృందం ట్యాప్ చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఆడియో టేప్ను కూడా కేసీఆర్ పంపారని, దీంతో పెద్దాయన అందరి ఫోన్లు ట్యాప్ చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. స్పై కెమెరాల కోసం టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఢిల్లీ పంపామని, ట్రాప్కు ఒకరోజు ముందే కెమెరాలను ఫామ్ హౌస్ లో అమర్చామని రాధాకిషన్ తన విచారణలో చెప్పాడు. అంతేకాకుండా ఆపరేషన్ మొత్తం బాధ్యతను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కాకుండా బీజేపీ అగ్రనేతలతో కేసీఆర్ చర్చలు జరపాలనుకున్నట్లు, అందుకే ఎమ్మెల్యే కొనుగోలు కేసు కోసం ప్రత్యేక దర్యాప్తు వేసి బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ఆదేశించారని రాధాకిషన్ అన్నారు. అయితే కొంతమంది అధికారుల అసమర్థత వల్లే సంతోష్ను అరెస్ట్ చేయలేకపోయామని, పలువురు అధికారులను కేరళకు పంపినా ప్లాన్ వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చారు. సంతోష్ను అరెస్ట్ చేయకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని, పెద్దాయనతో ఉన్న అనుబంధం వల్ల ఇంతకంటే ఎక్కువ విషయాలను చెప్పలేనని తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైన విషయాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. పెద్ద స్కెచ్చే వేశాడు. తన గారాల పట్టిని గట్టెక్కించేందుకు నానా ప్రయత్నాలు కూడా చేశాడు. సంతోష్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నేతలను బెదిరించి కవిత అరెస్టు కాకుండా నానా తడ్డాలు పడ్డాడు. డామిట్, బట్ ఆయన వేసిన ప్లాన్ కాస్త చిత్తైపోయింది. సంతోష్ని అరెస్ట్ చేయకపోవడంతో పోలీసులపైన అసహనం కూడా వ్యక్తం చేశాడట. అందుకు కొంతమంది ప్రమోషన్లు కూడా ఆగిపోయాయని వినికిడి. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి రాధాకృష్ణ ఏదైతే పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంటే ఇప్పుడు పెద్దగా సంచలనంగా మారింది. అటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డే కాకుండా చాలామంది, ఆఖరికి చివరికి తన పార్టీలో ఉండి ఇతర పార్టీ వైపులో మొగ్గు చూపుతున్న నేతలు తీగల కృష్ణారెడ్డి కానీ, తీన్మార్ మల్లన్న, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాడని రాధాకిషన్ రావు ఏదైతే నేరాంగీకార పత్రంలో ఆయన వెల్లడించడం కూడా జరిగింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు కేసీఆర్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ప్రభాకర్ రావు ఆ తర్వాత ఫరారీలో ఉన్న
ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కోసం ఇప్పటికే కోర్టు నుండి అరెస్ట్ వారెంట్ పొందిన పోలీసులు తాజాగా కేసీఆర్ని విచారణకు పిలిచేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికోసం లీగల్ టీములతో భేటీ అయిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకవేళ ఏదైనా న్యాయపరమైన అంటే ఏదైతే ఇబ్బందులు కనుక తలెత్తితే వాటిని ఎలా ఎదుర్కోవాలి, కేసీఆర్ని విచారణలో ఏ ప్రశ్నలు అడగాలి, మరి ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లో వాస్తవాలు ఎంతున్నాయి అనే విషయం పైన అధికారులందరూ కూడా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇక ప్రభాకర్ రావు వచ్చినా రాకపోయినా కేసీఆర్ని విచారణకు పిలవాలి, అందుకు నోటీసులు కూడా సిద్ధం చేయాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో.